హాయ్ ఫ్రెండ్స్, టెక్ న్యూస్ నెంబర్ 17కి అందరికి స్వాగతం. ఫ్రెండ్స్, 2 వీక్స్ నుంచి నేను వీడియోస్ అయితే పెట్టట్లేదు. సో కొంచెం బిజీగా ఉండటం వల్ల అంటే కొంచెం వర్క్ ఉండటం వల్ల నేను వీడియోస్ అయితే పెట్టలేదు. సో ఇప్పుడైతే కొంచెం ఫ్రీ అయ్యాను. సో అందుకే నేను టెక్ న్యూస్ అయితే పెడుతున్నాను అనమాట. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియో అండ్ వర్క్ చూడండి. అండ్ ఈరోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ న్యూస్ వచ్చేసి మనకి అమెజాన్ గురించి. అమెజాన్ ఇండియాలో ఒక కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే పెట్టబోతుంది. అండ్ ప్రస్తుతం వచ్చిన సమాచారం ప్రకారం వీళ్ళు అయితే అమెజాన్ ఫైర్ స్టిక్స్ ఉంటాయి, ఇవి అయితే మ్యానుఫ్యాక్చర్ చేయనట్టు అయితే తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి రెడ్మీ గురించి. రెడ్మీ నోట్ 10 సిరీస్ అనమాట. ఇది వచ్చేసి మనకి March 4th అయితే లాంచ్ అవుతున్నట్టు కన్ఫర్మేషన్ అయితే అయిపోయింది. సో చూడాలి మరి దీంట్లో వీళ్ళు 3 డివైజెస్ తీసుకొస్తారా లేదా 4 డివైజెస్ తీసుకొస్తారా అనేది ఇప్పటికీ డౌటే. నెక్స్ట్ వచ్చేసి మనకి రియల్మీ గురించి. రియల్మీ బడ్స్ ఎయిర్ 2 అనమాట. ఇవి వచ్చేసి మనకి త్వరలోనే లాంచ్ అవుతున్నట్టు రియల్మీ CEO అయితే టీస్ చేస్తున్నారు అనమాట ట్విట్టర్లో. చూడాలి మరి వీళ్ళు ఏదైనా కొత్త రకమైన సిరీస్ తీసుకొచ్చి వాటితో పాటు బడ్స్ని లాంచ్ చేస్తారా లేదా సెపరేట్గా బడ్సే లాంచ్ చేస్తారా అనేది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫేస్బుక్ గురించి. ఫేస్బుక్ అయితే నెక్స్ట్ ఇయర్ మనకు ఒక వాచ్ అయితే తీసుకురాబోతుంది అనమాట. మెయిన్గా దీంట్లో మనకి హెల్త్ అండ్ ఫిట్నెస్ ఫీచర్స్ అయితే ఎక్కువ ఉండబోతున్నాయి అనేది తెలుస్తుంది. సో చూడాలి మరి వీళ్ళు ఎటువంటి వాచ్ తీసుకొస్తారనేది. నెక్స్ట్ ఇయర్ వరకు మనం ఆగాల్సిందే తప్పదు. నెక్స్ట్ వచ్చేసి మనకి యాపిల్ గురించి. యాపిల్ రీసెంట్గా ఇచ్చిన అప్డేట్ ద్వారా వాచ్ 5 అండ్ వాచ్ SE అనమాట, ఈ 2 డివైస్కి పవర్ సేవింగ్ మోడ్ అనేది కొంచెం ప్రాబ్లమాటిక్ అయితే మారిందంట. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఏదైతే ప్రాబ్లం ఉందో దీన్ని అయితే వీళ్ళు ఫ్రీగా అయితే సాల్వ్ చేస్తా అంటున్నారు. జస్ట్ మీరు ఏమీ లేదు, ఏదైతే యాపిల్ స్టోర్స్ ఉంటాయో సో మీరు అక్కడికి వెళ్తే వాళ్ళే ఫ్రీగా మీకు రిపేర్ చేసి అయితే ఇస్తారనమాట. సో ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి లాజిటెక్ గురించి. లాజిటెక్ ఫస్ట్ ఎవర్ స్టోర్ అయితే ఈరోజు ఢిల్లీలో అయితే లాంచ్ చేస్తారనమాట. మెయిన్గా ఈ స్టోర్లో వచ్చేసి మనకి గేమింగ్ ఎక్విప్మెంట్ అయితే దొరుకుతుంది అనమాట. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి ఇస్రో అండ్ మ్యాప్ మై ఇండియా అనమాట. వీళ్ళిద్దరూ కలిపి గూగుల్ మ్యాప్స్కి ఆల్టర్నేటివ్ మీద అయితే వర్క్ చేస్తున్నారు అనమాట. మన ఫ్యూచర్లో మ్యాక్సిమం మన ఇండియాకి సొంత మ్యాప్స్ అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఫైనల్గా ఇవి ఈరోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ అయితే. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ మొదటిసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. మీకోసం అలాగే టెక్ అప్డేట్స్ అన్నీ తీసుకొస్తూ ఉంటాను. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో.